కొంత రియాలిటీలోకి వద్దాం. ఏ ప్రభుత్వమైనా ఇచ్చిన జీవోని పర్ఫెక్ట్గా అమలు చేస్తుందా అంటే చేయని సందర్భాలు మనకి కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా రీసెంట్గా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ విషయంలో జీవోనో ఏదో ఇచ్చినట్టున్నారు, 4,000 కోట్లు అన్నారు. ఇంతవరకు ఎక్కడి పని అక్కడే ఆగిపోయి ఉన్నది. సో మన రియాలిటీలో ఆలోచిస్తే మనం చేయాల్సింది ఏంటి, వాట్ నెక్స్ట్? ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు 5-6 వేల మంది విద్యార్థుల సమక్షంలో హామీ పడ్డారు. మొత్తం తెలంగాణ సమాజం అంతా చూసింది, విన్నది. జీవో ఇచ్చాను, ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 25వ తారీఖు నాడు వచ్చి ట్యాగూర్ ఆడిటోరియంలో ఇచ్చిన మాట ప్రకారం 1000 కోట్ల నిధుల్ని నేను విడుదల చేస్తున్న జీవో ఇచ్చాను అన్నాడు. 4 కోట్ల మందికి హామీ పడ్డాడు కనుక అది ఆ ప్రాసెస్ పూర్తి కావడానికి ప్రొఫెసర్లుగా మేము, విద్యార్థులు, ఆలోచన పరులు, పౌర సమాజం ముఖ్యమంత్రి మీద ఒత్తిడి పెట్టవలసిన అవసరం ఉంది. ఒకవేళ ఒత్తిడి పెట్టకపోతే నిజంగా మీరు అన్నట్లు పేపర్లు, తెల్ల పేపర్ నల్లగా జీవోలు వస్తాయి. చాలా జీవోలు అలా ఆఫీసులలో మురిగిపోతూ ఉంటాయి. కనుక 15 రోజుల తర్వాత ఖచ్చితంగా నేనే ఈ విషయం మీద మాట్లాడడం మొదలు పెట్టాను. అది నా బాధ్యత. ఎందుకంటే గతంలో 3 ఏళ్ల కిందట మీరు వచ్చారు, కవరేజ్ కూడా చేశారు. ఆర్ట్స్ కాలేజీ ముందు రిక్రూట్మెంట్ చేయమని ఆనాడు అసెంబ్లీ జరుగుతూ ఉంటే ఎర్రటి ఎండలో టెంట్ కూడా లేకుండా ఆర్ట్స్ కాలేజీ మెట్ల ముందు బ్లాక్ బోర్డు పెట్టుకొని 500 మంది విద్యార్థులను కూర్చోబెట్టుకొని పాఠం చెప్పాను. ఎందుకోసం చెప్పాను అంటే క్లాసులో చెప్పవలసిన పాఠాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి చెప్తేనైనా ఖాళీలను భర్తీ చేస్తారేమో, ప్రొఫెసర్ పోస్టులు శాంక్షన్ అవుతాయేమో అనే ఉద్దేశంతో ఆనాడు పాఠం చెప్పాను. కనుక ఈరోజు కూడా వారు 1000 కోట్లు ఒకవేళ ఇచ్చి ప్రాసెస్ మొదలు పెట్టకపోతే వెంటనే రోడ్డు మీదకి వచ్చి నా కార్యక్రమాన్ని నేను మొదలు పెడతాను. ఖచ్చితంగా మళ్ళీ మీరు అప్పుడు వస్తారు, ఆ వార్తను కూడా, ఆ న్యూస్ను కూడా కవర్ చేస్తారు. సో ఇది మీరు ఇస్తున్న హామీ అన్నమాట. ఖచ్చితంగా ఎప్పుడైనా నేను మొదటి నుంచి చెప్తున్నా, మన సంభాషణ మొదలుపెట్టినప్పుడు నా ప్రయోజనం ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని మొదలుపెట్టాను. ఇప్పుడు కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని రక్షించవలసిన బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉంది, తెలంగాణ సమాజం మీద ఉంది. ఎందుకంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం 108 సంవత్సరాల కాలంలో తెలంగాణలో వచ్చిన అనేక సంవాదానికి, ఆరాట పోరాటాలకి జ్ఞానాన్ని ఉత్పత్తి చేసి సమాజానికి వ్యాప్తి చేసింది, సమాజానికి ఇచ్చింది. కనుక ఇది ఒక చైతన్యవంతమైన సంకేతం, చిహ్నం. అలాంటి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని గత 30 సంవత్సరాలుగా పాలకులు నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. నిధులు ఇవ్వలేదు, నియామకాలు చేయలేదు, కొత్త హాస్టళ్లు కట్టలేదు. ఎప్పుడో నైజాం 100 సంవత్సరాల కిందట గుర్రాలను కట్టేసుకోవడానికి కట్టినటువంటి షెడ్లలో మన పిల్లలు ఉంటున్నారు. మరి వాళ్ళ మంత్రుల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, ప్రొఫెసర్ల పిల్లలు మంచి మంచి యూనివర్సిటీలలో చదువుకుంటూ మంచి మంచి మేడలలో, ఏసీ గదులలో ఉంటే పేద ప్రజల పిల్లలు వచ్చి గుర్రాల కోసం కట్టేసినటువంటి వాటిలలో ఉండటం న్యాయమేనా? కనుక అవన్నీ పోయి పేద విద్యార్థులకు కూడా మంచి సౌకర్యవంతంగా ఉన్న హాస్టల్ నిర్మాణం కావాలి, క్లాస్ రూమ్ నిర్మాణం కావాలి, ప్లే గ్రౌండ్ నిర్మాణం కావాలి, సభా మందిరాల నిర్మాణం కావాలి, ఆడుకోవడానికి గ్రౌండ్ నిర్మాణం కావాలి. ఆ గ్రౌండ్కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్, ఫిజికల్ విద్యకు సంబంధించిన ఎక్విప్మెంట్ కావాలి. అవన్నీ కావడానికి సంబంధించి ఎవరు చేయాలి? ఇన్నాళ్ళు ముఖ్యమంత్రులు వచ్చారు, చాలామంది ప్రొఫెసర్లు ఉన్నారు, చాలామంది అడుగుతూ ఉన్నారు. కనుక ముఖ్యమంత్రులు ఎవ్వరు కూడా ఉస్మానియా యూనివర్సిటీలోకి అడుగుపెట్టలేదు. అడుగుపెట్టి 2 సార్లు ఈయన మాట ఇచ్చాడు కనుక ఆ మాట మీద నిలబెట్టవలసిన బాధ్యత కూడా ప్రొఫెసర్లుగా మా మీద ఉంది, నా మీద ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు, ఎప్పుడు చెప్తున్నా నేను, తెలంగాణ ప్రజలు చెమట, రక్తము, పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తే ఆ డబ్బు నేను జీతం తీసుకుంటున్నాను. నేను మళ్ళీ తిరిగి తెలంగాణ సమాజానికి బాధ్యత వహించాలి. అంతే కదా. వాళ్ళ పిల్లలకి నేను పాఠం చెప్పడానికి కావాల్సిన వసతులు సమకూర్చడం నా బాధ్యత. కనుక ఖచ్చితంగా మళ్ళీ రోడ్డు మీద కూర్చోవడానికి నేను అన్ని వేళలా